జై వివోఏ, జై వివోఏ. వివోఏల సమ్మెలో భాగంగా ఈ రోజు గన్నవరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండల సమైక్య ఆఫీస్ ఎదురుగా మా వివోఏల వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు మా నిరసన కార్యక్రమంలో భాగంగా చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు వివోఏలకు 20,000 వేతనం కల్పించి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు వస్తున్నప్పుడు మా వివోఏల ఒక విషయాన్ని పట్టించుకోవడం పక్కదారి పెట్టడం జరుగుతుంది. పలుమార్లు సెర్పు సీఈఓ గారిని మంత్రి గారిని కలిసినా కూడా మా సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు. ఆ పరిష్కరించలేని భాగంగానే ఈ రోజు మన మే 18 నుండి సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు సెర్ప్ ఆఫీస్ ముందు మండల సెర్ప్ ఆఫీస్ ముందు చెవిలో పూలు పెట్టుకుని మా మండల వివోఏలందరూ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వివోఏల బతుకులను మరియు మా యొక్క కుటుంబాలను రోడ్డున పడకుండా చేయకుండా మా కనీస వేతనం 26 రూపాయలు అమలు చేయాలి. అంతేకాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంతేకాకుండా హెచ్ఆర్ పాలసీ ఇప్పించాలి. ఆరోగ్య బీమా ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు మాకు కల్పించాలి. అర్హులైన వివోఏలందరూ కూడా ఉన్నారు, వాళ్ళకి సీసీలో కంపల్సరీ పదోన్నతి కల్పించాలి. ఇవి మా యొక్క ప్రధాన డిమాండ్లు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకాన్ని ప్రతి కుటుంబానికి గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో గాని ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకాన్ని మేము ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ మీటింగ్లు అయినా మహిళలందరూ తరలిస్తున్నాము. మరి మహిళా సంఘాలకు వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు కూడా మా వివోఏలకు కృషి ఎనలేనిది. ఎందుకంటే మేము అనేక ఆటపోట్లు ఎదుర్కొని కూడా వివిధ సమస్యలు వచ్చినా కూడా మహిళా సంఘాలను బలోపేతం చేసి ఈ రోజు రాష్ట్రంలోనే గన్నవరం మండలాన్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచినమంటే అది మా వివోఏలందరి ప్రత్యేకత. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే గన్నవరం మండలం ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉందంటే మా వివోఏల యొక్క కృషి పట్టుదలతోనే ఈ రోజు మండల స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ లో స్టేట్ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వివోఏలందరికీ కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మా యొక్క ప్రధాన డిమాండ్.